నమస్కారం సింగం టీవీకి స్వాగతం. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎన్నడైనా తప్పదన్నా, అలనాడు శూర్పణక ముక్కు చెవులు పోయి అడవిలో పడి ఏడ్చెనన్నా. నిజం, చంద్రబాబు నాయుడికి తత్వాన్ని ఎవరు ఈ మధ్య మాలదాసరి వినిపించాడట. ఏమిటయ్యా అంటే, వాలంటీర్ల వ్యవస్థే జగన్ బలం అనుకుని వాలంటీర్ వ్యవస్థను కనుక మనం దెబ్బకొట్టేట్లయితే జగన్ ఎన్నికల్లో అయిపోతాడు అని మన మిత్రులు, పార్టీ మిత్రులు ఎవరో చంద్రబాబుకి చెవులో నూరిపోశారు. దాంతో మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ని, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ఉండేవాడు కదా కమిషనరు, ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని, ఇంకా మనవాళ్ళని జయప్రకాష్ నారాయణ, ఇట్లాంటి వాళ్ళందరినీ, కొంచెం మేధావులు తెలివైనటువంటి వాళ్ళందరినీ, జయప్రకాష్ నారాయణ అంటే ఎగ్జాక్ట్లీ జయప్రకాష్ నారాయణ కాదు, అలాంటి వాళ్ళు అనమాట, అలాంటి వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టి ఈ వాలంటీర్ వ్యవస్థను ఎట్ట దెబ్బ కొట్టాలి మనం అని మంచి పథకం చెప్పమన్నారట. వాలంటీర్లు మొత్తం అందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైనటువంటి వాళ్ళు గ్రామాలలో ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు వాళ్ళ ఇళ్లకే వెళ్ళి ఇస్తున్నందువల్ల వాళ్ళకు చాలా మంచి పలుకుబడి ఉంటుంది, వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికలు అయిపోయేంతవరకు వీళ్ళని తొలగించాలి, అసలు ఎన్నికల విధులతోటి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా చేయాలి అని ఎన్నికల కమిషన్ కనుక మనం ఫిర్యాదు చేసేట్లయితే వాళ్ళందరినీ తొలగిస్తారు, దాంతో జగన్ పరిస్థితి డమాల్ అయిపోతుంది అని చెప్పి మంచి పథకం ఒకటేసి ఎన్నికల కమిషన్కు లెటర్ పెట్టించారు. ఎవరి చేత? మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని చెప్పాను కదా, ఆయన చేత వాళ్ళు లెటర్ పెట్టించారు. ఏమని? ఈ వాలంటీర్లను ఎవరిని కూడా ఎన్నికల విధుల్లో అస్సలు వీళ్ళకి పాత్ర లేకుండా చేయాలని. ఎన్నికల కమిషన్ చూసేదో బాగానే ఉన్నట్టుంది, నిజమైనట్టుంది, తెలుగుదేశం పార్టీకి డిసడ్వాంటేజ్ వస్తుంది కావాలా, జగన్మోహన్ రెడ్డి వైసీపీకి అడ్వాంటేజ్ వస్తుందనేసి టాట్ అనంటూ ఆ మేరకు ఉత్తర్వులు చేసింది. ఏమని? వాలంటీర్లు ఎవరో, గ్రామ వార్డు వాలంటీర్లు ఎవరు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి విధులలో పనిచేయడానికి వీల్లేదు. అంతే కూడా కాదు, ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, ఈ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేసేటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళని వినియోగించడానికి వీల్లేదు అని అంటూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. బాగుంది. దాంతో వీళ్ళు దాదాపు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 1,60,000 మంది ఉన్నారు. 15,000 గ్రామ వార్డులలో దాదాపు 1,60,000 మంది పనిచేస్తున్నారు. ఇంతమందిని ఒక్కసారి పక్కకు నెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఏమీ అవకాశం లేకపోవడంతో ఈ వ్యవస్థ, అంటే సంక్షేమ పథకాల వ్యవస్థ అనేటువంటిది ఒక్కసారి తాత్కాలికంగా కూలిపోయినట్లయిపోయింది. అంటే అంతకుముందు 1వ తారీఖు నాడు రాగానే ఒక అవ్వ తాత పెన్షన్ అయితేనేమి, ఒక దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ అయితేనేమి, ఒక ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితేనేమి, ఒక కళ్యాణ వస్తువు ఏమిటి, ఒక షాదీ తోఫా ఏమిటి, ఒకటేమిటి, ఇలా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు తీసుకొని వాలంటీర్లు ఉదయం 6 గంటలకే తలుపు కొట్టి ఆ డబ్బులు అనేటువంటి వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు లబ్ధిదారులకు. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థను పక్కకు పెట్టండి అనగానే ఈ పరిస్థితి మొత్తం పోయి కుప్పకూలిపోయినట్లయిపోయింది. దీంతో ఈ పెద్దవాళ్ళందరూ, అంటే ముసలాళ్ళందరూ కూడా ఎవరు దీనికి కారణం అంటే చంద్రబాబు కారణం అని వైసీపీ వాళ్ళు సహజంగానే చెప్తారు కదా. ఎందుకంటే చంద్రబాబే కదా ఈ మొత్తం చేసింది. నానా యాగి చేశాడు కదా చంద్రబాబు, ఆయన పక్కన ఉండేటువంటి పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరు కలిసి చేశారు. బీజేపీకి దీంట్లో ఏం పెద్ద పాత్ర లేదు, కానీ వాళ్ళకు కూడా కొంత కచ్చా ఉన్నది ఈ విషయంలో. సో ఈ మొత్తానికి కారకుడు చంద్రబాబు అనేటప్పటికే చంద్రబాబు మీద ఈ ముసలాళ్ళకి గుండెల్లో రగిలిపోతూ ఉందట. ఎందుకంటే ఈ పెన్షన్లు తీసుకోవడానికి, ఈ సహాయాలు పొందడానికి వాళ్ళు ఈ గ్రామ సచివాలయం ముందు గంటల తరబడి మండు టెండలో చెప్పులు లేకుండా, అటు పైన నీడ కూడా ఏమి లేకుండా గంటలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి రావడంతో వాళ్ళు చంద్రబాబుకు వ్యతిరేకంగా చాలా, చంద్రబాబు కనిపిస్తేనే, చంద్రబాబు మాట అంటేనే ఒళ్ళు మండిపోయేటువంటి విధమైన పరిస్థితి అయిపోయింది. దాంతో అరే మనం ఒకటి అనుకుంటే తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిసినట్టున్నాడు అని అనుకుని ఇట్లా కాదు మళ్ళీ ఎన్నికల కమిషన్కు లెటర్ పెట్టారు. ఎవరు? మన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి. ఏమని? సంక్షేమ పథకాలని యథావిధిగా అమలు చేయాలి అంటే వాలంటీర్లను పక్కన పెట్టాలి, ఇతర రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులను తీసుకొని, వాళ్ళ సహాయం తీసుకొని, వాళ్లకు ప్రమేయం కల్పించి ఈ పథకాలను ఇదే విధంగా, ఈ సంక్షేమ పథకాలను యథావిధిగా అందజేసేట్లు చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్కు ఒక లెటర్ పెట్టడం. ఎన్నికల కమిషన్ ఆ లెటర్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక నోటీస్ ఇవ్వడము, మీ ఉద్దేశం ఏమిటి, మీరు ఇలా చేయగలుగుతారా లేదా అని అడిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అండి అలా చేయడం కుదరదు, అలా సాధ్యం కాదు, ఎందుకంటే
ఇదిగో మాకున్నటువంటి స్టాఫ్ అంతా, ఈ అంగన్వాడీ అంతా, ఈ పంచాయతీరాజ్ అంతా, పోతే ఈ గ్రామ సచివాలయ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, మొత్తం 1,60,000 మంది ఉన్నారు. ఆ 1,60,000 మందికి గాను ఇప్పుడు వీళ్ళ సంఖ్య వచ్చేసి 1,26,000 మంది మాత్రమే ఉన్నారు. చాలా కష్టము, దాదాపు అసాధ్యము. ఏప్రిల్లో ఎట్లయితే చేశామో మే నెలలో కూడా అట్లనే చేయగలుగుతాం తప్ప ఇంటింటికి పోయి వాళ్ళ తలుపులు తట్టి వాళ్ళకు బెనిఫిట్ ఇవ్వడం అనేటువంటిది ఏది వాలంటీర్లు చేస్తున్నటువంటి విధంగా మేము చేయడం అనేటువంటిది కుదరదో, సాధ్యం కాదు. మేము మ్యాక్సిమం ఏం చేయగలుగుతామంటే 30వ తారీఖు వరకు, అంటే ఈ నెల 30వ తారీఖు నాటికే లబ్ధిదారులకు సంబంధించినటువంటి డబ్బంతా ముందుగానే రెడీ చేసి పెట్టి, లబ్ధిదారుల ప్రయోజనం కోసం వాళ్ళకు షామియానాలు వేయించి, వాళ్ళకు నీరు ఏర్పాటు చేసి, ఉదయం 7 గంటల నుంచే ఈ కార్యక్రమాలను ప్రారంభించి సాయంత్రం 7 గంటల వరకు కూడా వాటిని కొనసాగిస్తాము. ఇటువంటి పనులు అయితే చేయగలం. కానీ ఇంతకు మించి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం అనేటువంటిది ఎవరో మరీ అవ్వ తాత అని పెద్దవాళ్ళు, వయసులో నడవలేనటువంటి వాళ్ళు, ఇంకా ఏదైనా రోగగ్రస్తులు అటువంటి వాళ్ళు ఉండేట్లయితే వాళ్ళకి ఇవ్వగలం తప్ప అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెగేసి చెప్పేశాడు. దాంతో కుట్ర, మోసం, దగ, వైసీపీ వాళ్ళు పోయిన నెల 3వ తారీఖునే ఆ డబ్బులు రెడీగా ఉన్నాయని చెప్పినా కూడా మేము ఈ లెటర్ పెట్టామని చెప్పి 7వ తారీఖు దాకా, 8వ తారీఖు దాకా లబ్ధిదారులకు ప్రయోజనం అందకుండా వాళ్ళందరినీ కూడా మాకు వ్యతిరేకంగా తయారు చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు మోసం గురు అంటే ఏడవబెట్టాడట. అయితే పరిస్థితి ఏంటంటే, తానైతే ధర్మం తప్పచ్చు, అవతల వాళ్ళు మాత్రం ధర్మం తప్పకూడదు. తానైతే అడ్డగోలుగా అన్ని వ్యవస్థలను మిస్యూజ్ చేయొచ్చు, అవతల వాళ్ళు మాత్రం రూల్స్ పాటించాలి. తాను మాత్రం రూల్స్ ఏవి కూడా పాటించాల్సినట్టు చంద్రబాబు నాయుడు స్టైలే ఇది కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా జగన్మోహన్ రెడ్డి చాలా బ్రహ్మాండమైనటువంటి పద్ధతిని అనుసరించడంతో ఈ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎవరైతే పొందుతూ ఉన్నారో వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు కావలసినంత బదనామైనాడు. చంద్రబాబు నాయుడు ఓటమికి కేవలం ఈ ఒక్క స్టెప్ అనేటువంటిది చాలా మేజర్ స్టెప్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రమేయం కారణంగానే, అంతే కూడా కాదు, ఈ సంక్షేమ పథకాల కోసం బార్లు తీరి గంటల తరబడి ఎండలో నీళ్లు భోజనం లేకుండా అలా వెయిట్ చేసినటువంటి దాంట్లో అనేక మంది చచ్చిపోయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని వైసీపీ వాళ్ళు న్యాచురల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు కదా. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళందరినీ బయట తీసుకొని ఎత్తుకో చంద్రబాబు వలన మీకు ఈ పరిస్థితి కలిగింది అని చెప్పేటప్పుడు వాళ్ళకి మండిపోతుంది కదా. సో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి గ్రామాలలో తీవ్రమైనటువంటి వ్యతిరేక వాతావరణాన్ని క్రియేట్ చేసింది అనేటువంటిది మన విశ్వసనీయ వర్గాల ద్వారా, ఇతర అనేక రకాల ద్వారా మనకు అందుబాటులోకి వచ్చినటువంటి సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీనిని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సింగం టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరండి. నమస్కారం.